దాదాపు 50% మంది మహిళా శక్తి. తెలంగాణ అంటేనే ఇందిరా మహిళా శక్తి. తెలంగాణ అంటేనే ఆడపడుచుల ఆత్మవిశ్వాసం. తెలంగాణ అంటేనే అమ్మలు అక్కల దీవెన. మరి దాదాపు 50% తల్లులున్నారు, చెల్లెలున్నారు. మొత్తం 180 మంది సర్పంచులు, 1520 మంది గౌరవనీయ వార్డు మెంబర్లలో దాదాపు 90 మంది సర్పంచులు, 800 మంది వార్డు మెంబర్లు మహిళలు ఉన్నారు. ఇప్పుడు మద్దూరు మండలం వారు అభినందన అందుకుంటున్నారు. ఇందులో యువతి యువకులు కూడా ఉన్నారు. అది అభినందన, ఆదరణ, ఆశీస్సు, ఒక రకంగా బాధ్యత కూడా. సాక్షాత్తు సీఎం గారే మీకు శాలువా కప్పి సన్మానం చేస్తున్నా అంటే ఆ బాధ్యత ఎంత సున్నితమైంది, ఎంత పవిత్రమైంది, ఎంత పెద్ద బాధ్యతనో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనం ప్రజాపాలన ద్వితీయ వార్షికోత్సవ సభలో సార్ ఏమన్నా అంటే ఢిల్లీ దగ్గర నోయిడా ఎట్లా ఉన్నదో మన కొడంగల్ నియోజకవర్గం అట్లా కావాలి అని. మరి అలా కావాలంటే గ్రామం నుంచి షురు కావాలి. కాబట్టి ప్రతి గ్రామంలో ఉండేటువంటి వ్యక్తులు కృషి చేయాలి. ఇప్పుడు మద్దూరు మండలం, దయచేసి నేను ఈ మండల్ వాళ్ళు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ బొమ్రాస్పేట్ మండల్. మద్దూరు మండల గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు మది నిండా ఆనందాన్ని పొందుతున్న సందర్భం ఇది. మద్దూరు మండలం తర్వాత బొమ్రాస్పేట వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అదిగో తల్లులు వస్తున్నారు. మహాలక్ష్ములు, గృహలక్ష్ములు, ఇందిరా మహిళా శక్తులు. మనకు తెలుసు, ఒక మహిళ విద్యావంతురాలైతే యావత్తు కుటుంబమే కాదు సమాజమే చైతన్యవంతమవుతుంది. అట్లాగే ఒక మహిళ గ్రామానికి నాయకురాలుగా అందరి చేత మెప్పు పొంది అలా బాధ్యత స్వీకరిస్తుందంటే మరి ఆ గ్రామంలో ఉన్న చైతన్యాన్ని మనం గమనించవచ్చు. మన ఇంటి బిడ్డ మన ఇంటికి వస్తే అందరూ మనసిప్పి మాట్లాడాలని ఉంటుంది. కానీ ఒక్కళ్ళ ఇద్దరు 100 మంది కదా, అందరితోని ఇంకా మస్తు మండలాలున్నాయి, మస్తు మంది ఉన్నారు. జల్దీ జల్దీ రండి. ఆ కన్సర్న్ మండల్ వాళ్ళు మాత్రమే ఉండాలి ఫోటోలో, మిగతా వాళ్ళు దయచేసి సహకరించండి. మద్దూరు తర్వాత బొమ్రాస్పేట్ మండల్.